ప్రపంచం ఒకవైపు ఆధునికతతో పరుగులు తీస్తుంటే మరోవైపు యుద్ధమనే చీకటి నీడలు దేశాలను కమ్మేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో క్షిపణుల మోత, ఇజ్రాయెల్ ఇరాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. ఇలాంటి క్లిష్ట సమయంలో నాగపూర్ వేదికగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన మాటలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించాయి. గత 2000 ఏళ్లుగా శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి, కానీ ఎక్కడ ప్రశాంతత లేదు, ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దీనికి కారణం మనుషుల్లో పెరిగిపోయిన స్వార్థం మరియు ఆధిపత్య కాంక్ష. బలవంతుడిదే రాజ్యం అనే సిద్ధాంతంతో ప్రపంచం నడుస్తోంది, కానీ ఈ సిద్ధాంతం కేవలం విధ్వంసానికే దారితీస్తుందని ఆయన గుర్తు చేశారు. దీనికి కారణం శాంతి పథంలో భారత్ ఒక విశ్వగురువు సంకల్పంతో ముందుకు వెళ్లడమే. అందరూ ఆయుధాల వైపు చూస్తుంటే ప్రపంచ దేశాల కళ్ళు మాత్రం భారత్ వైపు మళ్లుతున్నాయి. ఎందుకంటే ప్రపంచాన్ని ఆపద నుంచి గట్టెక్కించే శాంతి మంత్రం భారత్ దగ్గరే ఉందని వారు నమ్ముతున్నారు. భారత్ కేవలం ఒక భూభాగం కాదు, అది ఒక సంస్కృతి. ప్రపంచం బలవంతుడిదే రాజ్యమని నమ్మితే భారత్ మాత్రం మానవత్వమే ధర్మమని నమ్ముతుంది. ప్రస్తుతం ప్రపంచానికి కావలసింది కేవలం యుద్ధ విరమణ కాదు, సమతుల్యత. ఇంధన సరఫరా దెబ్బతిని గ్లోబల్ ఎకానమీ కుదేలవుతున్న ఈ తరుణంలో ధర్మమనే పునాదిపై ప్రపంచాన్ని మళ్లీ నిర్మించాల్సిన బాధ్యత భారతీయులందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. సనాతన ధర్మం నేర్పిన వసుధైక కుటుంబం అనే సూత్రమే రేపటి ప్రపంచానికి రక్షా కవచం. యుద్ధం ఆపగల శక్తి భారత్ సొంతమని చాటి చెప్పే సమయం ఆసన్నమైందన్న కథనాలు వినపడుతున్నాయి.